నమస్కారం. ఈరోజు మా ఉద్యమకారుడు అన్న డాక్టర్ షేక్ ఇస్లాముద్దీన్ అంటే తెలంగాణ ఇస్లాం అని ఒక పేరు ఉంది. వారి మాది ఆదిలాబాద్ జిల్లా నుండి ఒక ఉద్యమకారుడు కూతురు ఈరోజు అమ్మాయి డాక్టర్ పట్టా తీసుకోవడం జరిగింది. చాలా గర్వకారణం ఏంటంటే ఇప్పుడు మా కమ్యూనిటీలో అంత మారుమూల ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి డాక్టర్ అయింది. అమ్మాయికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఉద్యమకారుడు ఇస్లాముద్దీన్ భాయ్ వాళ్ళ కూతురు జవేరియా మాహి డాక్టర్ పట్టా పొందడం నిజంగా మాకందరికి కూడా తోటి ఉద్యమకారులుగా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో యాక్చువల్గా ఎస్పెషల్లీ మైనారిటీస్లో అమ్మాయిలు చదువుకోవడం అంటే చదువుకుంటున్నారు, కానీ మారుమూల ప్రాంతం నుండి ఒక ఉద్యమ కుటుంబం నుండి ఇప్పటిదాకా తర్వాత ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో కూడా మరి ఇస్లాముద్దీన్ భాయ్ వాళ్ళ భార్య కూడా హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంని తల్లి ప్రాబ్లం కూడా అధిగమించి తండ్రి ఉద్యమకారుడు అయినప్పటికీ చక్కగా MBBS పూర్తి చేసింది. ఇంకా ముందు ఫ్యూచర్గా ఇంకా మంచిగా చదివి ప్రజలందరికీ తండ్రిలాగానే తను కూడా మరి తండ్రి ఉద్యమకారుడైతే కూతురు డాక్టర్ అయి ఉద్యమకారులకు ఉచితంగా సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈరోజు నా కూతురు MBBS పట్టా తీసుకొని 3వ రోజు P5 ఛానల్ CEO గారు మళ్ళా నాతోటి ఉద్యమకారులను అక్కలు పిలిపించి ఈరోజు నా బిడ్డని సన్మానం చేస్తున్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా సమాజంలో ఆడపిల్లలకు చదువు లేదు. 7th నుంచి 10th లోపలనే పెళ్లి చేసిస్తారు. 7th నుంచి 10th లోపల పెళ్లి చేసేసి వాళ్ళకు భర్తతోటి పంపించడం జరుగుతుంది. చదువు లేదు. నా సమాజానికి ఒకటే చెప్తున్నా, ఈరోజు నేను ఒక త్యాగమూర్తిని అంటలేను, కానీ నా సమాజం ఎట్లా ఉందంటే కనీసం భార్యకు ఒక వారం రోజు జ్వరం వచ్చినా, భార్యతోటి చిన్న పెద్ద గొడవలైనా వారానికి నెలకు పెళ్లి అయిన తర్వాత 6 నెలలకు సంవత్సరానికి విడాకులు ఇచ్చి పిల్లలు పెద్దగా ఉన్నా కూడా విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కానీ నేను నా భార్య వికలాంగులు రాయాలైనా కూడా నా బిడ్డ కోసం, నా బిడ్డ డాక్టర్ అవ్వాలని మేము ఆమె పుట్టే ముందే డాక్టర్ను చేద్దామనే ఆలోచనతోటి ఈరోజు నా భార్య వికలాంగులు అయినా కూడా తల్లిని తీసుకొని నా బిడ్డ ఈరోజు చదివి డాక్టర్ అయింది. ఆమె ఎంత కష్టపడ్డది అందరి ముంగట చెప్పే అవసరం లేదు. ఈ రోజుల్లో పిల్లలు చదువు కోసమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, కానీ తల్లికి సేవ చేసుకుంటా MBBS చదివింది. అది నాకు మా అందరి ముంగట చెప్పడం ఇష్టం లేదు, కానీ నేను సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకు చదివిపియాలంటే చాలా మంది ఆడపిల్లలు చదివిపిస్తలేరు. 18 సంవత్సరాలు దాటింది, 20 సంవత్సరాలు దాటింది, పెళ్లి చేసి పంపాల. మా ముస్లిం సమాజంలో 15, 16 సంవత్సరాలకు 19 సంవత్సరాలు చూపెట్టి పెళ్లి చేస్తూ ఉంటారు. కానీ నేను సమాజానికి ఒకటే చెప్తున్నా, ఆడపిల్లలకు చదివిపియండి. మనం ఒకవేళ రైతు పని చేస్తే మన పిల్లలకు రైతు చేసే అవసరం లేదు. మన పిల్లల్ని సైంటిస్ట్ గా చేయండి. ఒకవేళ మనం తాపి మేస్త్రి అయితే ఆ పిల్లల్ని ఇంజనీర్ గా చేయండి. అదే విధంగా నేను సమాజానికి మెసేజ్ ఇస్తూ, నాకు ఈరోజు చాలా అందరూ నా పాపను సంతోషంగా ఈరోజు సన్మానం చేస్తున్న అందరూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎవరన్నా మాలుందా?
ఈ ఈ భారతదేశంలో డాక్టర్లు ఎక్కువ మంత్రులు ఎంపీలు అయ్యేది.